ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు యాకోబుతో పలికినట్లుగా ఈ ఉదయకాల సమయంలో రెండు అద్భుతమైనటువంటి మాటలు నీ జీవితంలో ఆయన జరిగించాలని ఆశపడుతున్నాడు. ఆ రెండు నువ్వు కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఏంటబ్బా రెండు అనుకుంటున్నావా? ఆదికాండం 35వ అధ్యాయం 11వ వచనం, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. దేవుడు రెండు విషయాలు యాకోబుతో చెప్తున్నాడు. యాకోబు, నీవు మొట్టమొదటిగా ఫలించాలి, రెండు అభివృద్ధి చెందాలి. ఉదయకాల సమయంలో వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎక్కడేసినటువంటి గొంగలి అక్కడే ఉంది అన్నట్లుగా నీ పరిస్థితి ఉందా? ప్రారంభించినటువంటి పనులన్నీ ప్రారంభించినట్లుగానే ఉన్నాయా? నీ జీవితంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదా? నీ చదువులో కానీ, వ్యక్తిగత జీవితంలో, వ్యాపారంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఫలించలేకపోతున్నావా? అభివృద్ధి చెందలేకపోతున్నావా? ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఇక మీదట నువ్వు ఫలించాలి, రెండవదిగా నువ్వు అభివృద్ధి చెందాలి. దేవుని కృపను కోరుకోవాలి. ఫలించాలనుకుంటున్నాను ప్రభువా, సహాయం చేయండి. అభివృద్ధి చెందాలనుకుంటున్నాను, సహాయం చేయండి. ప్రతిరోజు దేవుని సందులో యాకోబు పెనుగులాడినట్లుగా నువ్వు మోకరించి పెనుగులాడగలిగితే అన్ని విషయాల్లో, ఇది మొదలుకొని నీ కుటుంబ విషయంలో, నీ పరిచయ జీవితంలో ఎక్కడ నువ్వు ప్రవేశిస్తావో, ఎక్కడ అడుగు పెడతావో అక్కడ నీ జీవితంలో గొప్ప ఫలింపును చూస్తావు. రెండు ప్రాస్పరిటీ, అభివృద్ధిని చూస్తావు. ఇది మొదలుకొని దేవుడి నీ జీవితంలో ఈ రెండు అద్భుత కార్యాలు ఫలింపజేసి నిన్ను అభివృద్ధి పరిచి ముందుకు నడిపించును కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తల్లి, నీకు వందనాలు. ఈ బిడ్డలు కూడా ఫలించి అభివృద్ధి చెందడానికి యాకోబుకు ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి వారు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి ముందుకెళ్ళడానికి కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.